హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శారీస్ అండి. శారీస్ మంచి మంచి కలెక్షన్ అయితే నేను మీకోసం తెప్పించేశాను. చాలా బాగున్నాయి. వెరైటీస్లో ఒక్కొక్కటి ఒక మోడల్ అన్నమాట. మోడల్ అంటే జూట్లో ఒకటి, మనం ఆర్గంజాలో ఒకటి నేను కట్టుకున్నానే, అది టిష్యూ ఒకటి, ఇంకొకటి సిల్క్ ఒకటి, డోలా సిల్క్ అలా అన్నమాట. ఫైనల్గా టోటల్గా ఒక 6 శారీస్ అయితే మీకోసం తెప్పించానండి. ఇంకా 1 బై 1 చూసేద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయి, అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అలానే సంక్రాంతి పొంగల్ రాబోతుంది కదా, మనకి మంచిగా మన బడ్జెట్ రేంజ్లో మనం హ్యాపీగా మంచి మంచి శారీస్ అయితే మనం చూడబోతున్నాము. ఇవి చూసే ముందు మనకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చినట్లయితే వీడియో కొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి, కాబట్టి లైక్ ఇవ్వండి. అలానే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. 1 బై 1 అయితే చూసేద్దాం. చాలా మంచి కలెక్షన్ అండి. నేను కట్టుకున్నాను కదా, ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, మనం టిష్యూ సిల్వర్. మొదట్లో నేనైతే బ్యాక్ వీడియోలో చూసుకున్నట్లయితే గోల్డ్ శారీ తెప్పించాను కదా, ఇంకా ఆ టైపే దీనికి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది. టిష్యూ శారీ పైన ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందన్నమాట. చాలా బాగుంది. టోటల్గా సిల్వర్ అనమాట. మనకి బార్డరు అలానే చీర అంతా వచ్చేసి సిల్వర్తోనే మనకి టిష్యూలో వచ్చేసింది. మనకి ఇక్కడ నుంచి ఉంటుంది కదా, స్టార్ట్ అవుతుంది చూడండి శారీ, అక్కడ మాత్రం మనకి ఎంబ్రాయిడింగ్, మంచి ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారండి. శారీ పైన గులాబీ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. మంచి రెడ్ బ్లాక్ కాంబినేషన్తోనైతే, అలానే గ్రీన్ లీవ్స్ కూడా ఉన్నాయి. ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే మంచిగా ఇచ్చారు, మంచి క్వాలిటీతో ఇచ్చారన్నమాట. పక్కన కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఫైనల్గా టోటల్ లుక్ ఎలా ఉంటుందో శారీ కట్టుకున్న పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇదండి మనకి కుచ్చుల దగ్గర అంతా ప్లెయిన్గానే ఉంటుంది. మంచి షైనింగ్ టిష్యూ అన్నమాట. క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి. మనకు బడ్జెట్లో మంచి, మనకి అవైలబుల్ ఉన్న బడ్జెటే అన్నమాట. మళ్ళీ హై కాదు, లో కూడా కాదు. క్వాలిటీ అయితే హైగానే ఉంది అనుకోవచ్చు. అలానే మనకి కింద ట్రాజల్స్ కూడా ఇచ్చారండి. పళ్ళుకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మనం ఇలా ఏదైనా పేరప్ చేసుకుంటే మంచి కాంబినేషన్తో మంచి లుక్ అయితే ఉంటుందండి. నేనైతే బ్లాక్, ఇది కూడా మీషో నుంచే తెప్పించాను. చాలా ఓల్డ్ వీడియోస్లో అయితే షేర్ చేశానండి. ఇప్పుడు దీని లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. బ్లౌజ్ లింక్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, కంఫర్ట్ కూడా ఉంది. మనకి లుక్ వైజ్గా సూపర్ అంటే బాగా సెట్ అయ్యాయి అన్నమాట. ఒక 4 బ్లౌజెస్ అయితే నేను తెప్పించుకున్నాను ఇలా హై నెక్లో. నాకైతే మంచిగా సూట్ అయ్యాయండి. వీటి లింక్ కూడా ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. నేను చూపించబోయే శారీస్ లింక్స్ అన్నీ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఫస్ట్ అయితే చెప్పాను కదా, నేను శారీ రివ్యూ నీట్గా అర్థమయ్యేలాగే చెప్పానని అనుకుంటున్నాను. బార్డర్ అంతా టోటల్గా సిల్వర్ ఇష్టపడే వాళ్ళు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చండి. హ్యాపీగా షాపింగ్ కూడా చేయొచ్చు. సెకండ్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అండి, జూట్ కాటన్. ఇదైతే చాలా మంచి క్వాలిటీగా వచ్చింది. ఇది ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటుందండి. కట్టుకుంటే మాత్రం మంచిగా లుక్ బాగుంటుంది అన్నమాట. మనకి బ్లాక్ రెడ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ కదా కాంబినేషన్, అయితే ఈ 2 కలర్స్ కాంబినేషన్తో బాగుంటాయి. అక్కడక్కడ క్రీమ్తో కూడా చిన్నగా అలా ప్రింటెడ్ మాదిరిగా డిజైన్ ఇచ్చారు. మధ్యలో మిర్రర్స్ అనమాట, వెయిట్లెస్ మిర్రర్స్తోనైతే అక్కడక్కడ డాట్స్ వచ్చాయి. ఓపెన్ చేసి చూద్దాం. వీటన్నిటిని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం లెంతీ అవుతుంది, కానీ ఓపిక్గా చూసేయండి. నేను వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికే చూస్తాను. ఇలా పళ్ళు వచ్చేసి కొంచెం ఇలా వచ్చింది. ఇలా పైన బార్డర్ కొంచెం స్మాల్గా వచ్చింది, కింద వచ్చేపాటికి కొంచెం బిగ్ బార్డర్ అన్నమాట. కింద మనకి అవుట్లైన్ రెడ్ ప్లెయిన్ లేస్ అయితే ఇలా ఇచ్చారు. దానికి మంచి లుక్ అయితే వచ్చింది. మనకి కింద గోటు దగ్గర లేస్ ఇచ్చారనమాట. బార్డర్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ లేస్. మనకి శారీ అంతా ఇలా ప్రింటెడ్ ఉంటుంది. ఓన్లీ బార్డర్లో మాత్రమే మనకి వెయిట్లెస్ మిర్రర్స్ అయితే ఇచ్చారండి. అలా మనకు టోటల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే ఆ 2 కలర్ కాంబినేషన్స్తోనే బ్లౌజ్ అయితే ఇదండి. ఇలా జూట్ కాటన్తోనే
బ్లౌజ్ వచ్చేసింది. మనకి బార్డర్ అయితే ఏమి ఇవ్వలేదు, చిన్న లేస్ ఇచ్చారన్నమాట. మనకి కింద అవుట్లైన్ ఎలా వచ్చిందో అదే మనకి హ్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది దీని లుక్ అయితే ఇదండి. ఫైనల్గా కట్టుకుంటే ఇలా ఉంటుంది. బాగుంది కదా. ఇదండి. సెకండ్ వన్ వచ్చేసి ఆర్గంజా అండి. ఆర్గంజా నాకు చాలా ఇష్టం. చాలా వరకు నేను ఆర్గంజా శారీస్ చాలానే ఉన్నాయి నా దగ్గర. ఈ ఆర్గంజా కలర్ చూడండి, లైట్ బేబీ పింక్, మంచి టిష్యూ కాదు, మంచి ఆర్గంజా అన్నమాట. క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా. మనకి ఇలా కట్టుకుంటే కూడా స్టిఫ్గా ఏముండదు, సాఫ్ట్ ఆర్గంజా. మనకి అలా అడ్డంగా లైన్స్ మనకి గోల్డ్ కలర్ జెర్రీతో ఇచ్చారు. అలానే గోల్డ్ కలర్ జెర్రీతో బార్డరు మనకి మెరూన్ కలర్తో కాంబినేషన్తో ఉందన్నమాట. వీటిలో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మీరు వెళ్ళి చూడొచ్చు. నేను పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే బుక్ చేసుకోవచ్చు. పళ్ళు వచ్చేసి ఇదండి. పళ్ళు కూడా మనకి ఫినిషింగ్ ఇలా ట్యాజల్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ట్యాజల్స్ వస్తే మనకి చీర కట్టుకుంటే ఒక రకమైన లుక్ బాగుంటుందండి. చీర మొత్తం ఇలానే ఉంటుంది. పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది, కిందికి వచ్చేపాటికి ఇలా మెరూన్ గోల్డ్ జెర్రీతో ఇలా వచ్చిందండి. ఇలాంటి వాటిలోకి బ్లౌజ్ అయితే మనం హైనెక్ పెట్టుకుంటేనే కరెక్ట్ అండి. ఎందుకంటే నీట్గా ఉంటుంది అన్నమాట. మనం బయట వేసుకున్నా, మనం ఫ్రిల్స్ పెట్టుకున్నా, ఇలా వన్ సైడ్ పెట్టుకున్నా మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి కొంచెం హై నెక్ ఉంటేనే బెటరు. నార్మల్ బ్లౌజ్ కంటే కొంచెం హై నెక్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇదండి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే సేమ్ అలాంటి లైన్సే ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బిగ్ బార్డర్. ఇదండి ఈ చీర. కలర్ బాగుంది కదా, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. థర్డ్ వన్ వచ్చేసి డోలా సిల్క్ అండి. డోలా సిల్క్ అసలు మోస్ట్ ట్రెండీ అయిపోయింది కదా. నా దగ్గర కూడా ఉంది, జాతరలో కట్టుకున్నాను కదా నేను. అది డోలా సిల్క్ శారీనే అన్నమాట, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో. అలాంటిదే నేనైతే ఫ్లవర్ మనకి ఇలా డిజిటల్ ప్రింట్ లాగా ఉంది. ఫ్లవర్స్ అయితే కింద ఒక మీడియం సైజ్ బార్డర్ వచ్చింది. బ్లూ అండి, కలర్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో వచ్చింది. అలా మనకి చెక్స్ అన్నమాట, లైన్స్. ఈ మధ్యన చెక్స్ లైన్స్తోనే మంచిగా మళ్ళీ ఇప్పుడు ట్రెండీ లేక వస్తున్నాయి శారీస్ అయితే. పైన అయితే చిన్న బార్డర్ ఇచ్చారు. కాంబినేషన్ బాగుంది కదా, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి. కాంట్రాస్ట్గా మనకి బ్లౌజ్ అయితే బార్డర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇలానే వచ్చింది. పళ్ళు ఇలా ఇచ్చారండి, చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట. శారీ అంతా ఇలా మనకి కింద బాటం నుంచి ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న ఫ్లవర్స్ కూడా మనకి బుటీస్ లాగా ఇచ్చారండి. మంచి సిల్కీగా కూడా ఉంది. డోలా సిల్క్ శారీ. ఇవి కాస్ట్ని బట్టి ఉన్నాయండి. వీటిని చాలా మనకి ఆన్లైన్లో కూడా చూస్తూ ఉంటాము, ఇన్స్టాగ్రామ్లో కూడా మంచిగా సేల్ చేస్తున్నారు. కాస్ట్ని బట్టి ఉంటాయి, కానీ ఈ కాస్ట్కి ఇది చాలా బెస్ట్ అనిపించింది. బార్డర్ అయితే అసలు జరీ చాలా బాగుందండి, సాఫ్ట్గా కూడా ఉంది. మనకి లోపల చూస్తే కూడా మనకి ఫినిషింగ్ నీట్గా ఉందన్నమాట. బార్డరు రఫ్గా ఏమి లేదు. ఇలా ఉందండి చీర. కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. బాగుంది కదా. ఇదండి థర్డ్ శారీ వచ్చేసి ఫోర్త్ ఫైనల్ ఫిఫ్త్ శారీ. పర్పుల్ కలర్ అండి. ఇది సిల్క్ శారీ. ఇది పర్పుల్ కలర్ పైన మనకు సిల్వర్ కలర్ జెర్రీ వర్క్ వచ్చిందన్నమాట. అంతా ఎంబ్రాయిడింగ్ వర్కే. ఇది చాలా బాగుందండి, నిజంగా మనీ వర్త్ అనుకోవచ్చు. ఆ కాస్ట్కి ఇది నిజంగా మనకి బయట షాప్స్లో అయితే
ఖచ్చితంగా డబల్ రేట్కే ఇది మనకి మీషోలో ఎంతకైతే వచ్చిందో దాని డబల్ రేట్కి అయితే ఖచ్చితంగా అమ్ముతారండి. ఇది చాలా బాగా అనిపించింది. మనం తీసుకొని ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా ఇస్తే మంచిగా ఫీల్ అవుతారు, మంచి చీర ఇచ్చారని ఫీల్ అవుతారు. అలానే మనకి హై రేటు కూడా ఏం కాదు. కలర్ కూడా సూపర్ అండి. ఇది రా సిల్క్ పైన వచ్చింది. టోటల్గా మనకు ఇలా సిల్వర్ థ్రెడ్తో అయితే వర్క్ ఇలా వచ్చిందండి. చూడండి, క్లోజప్లో చూపిస్తున్నాను. చిన్న కింద అయితే మనకి కట్ వర్క్ కూడా చూపించారు. అవుట్లైన్ వచ్చేసి ఓపెన్ చేద్దాం. ఇందులో బ్లౌజ్ కూడా సూపర్ అంటే చాలా బాగుందండి. ఇది 4.4 రేటింగ్ పైగా ఉన్న చీరలే ఇవైతే. నేనైతే దీనికి నిజంగా 5 స్టార్ ఇచ్చేస్తానండి. డైరెక్ట్గా చూస్తుంటే నిజంగా అంత బాగుంది. నిజంగా 5 స్టార్ ఇవ్వాల్సిందే దీనికైతే. మీరు కూడా చెప్పండి దీనికి ఎంత ఇవ్వచ్చు అని. మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నిజంగా బాగుంది కదా. ఇది హ్యాండ్స్ అండి, ఇలా హ్యాండ్స్ అన్నమాట. ఇది కింద ఇలా మనకి చేయి 3/4 ఉంటుంది కదా, ఇలా మనకి పైన ఈ లతలన్నీ తీగలు ఉన్నాయి కదా షోల్డర్ దాకా, ఇలా ఫుల్ హెవీ వర్క్ అనుకోవచ్చండి. హ్యాండ్స్కి అయితే హెవీ వర్క్ ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చాయండో. బ్యాక్ సైడ్ కూడా చిన్న బుట్టాస్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా బెస్ట్ అండి ఈ కాస్ట్కి. మంచి సిల్వర్ థ్రెడ్తో అయితే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. చూడండి మీరు కూడా కదా. హ్యాండ్ వర్క్ చూడండి, చిన్న చిన్న చమ్కీస్ కూడా ఇచ్చారు. ఆ చమ్కీలు షైనింగ్ కూడా బాగున్నాయండి. శారీ చూసేద్దాం. మనకి లేస్ ఎక్కడి నుంచి వచ్చిందా, స్టార్టింగ్ పాయింట్ అని చూసేద్దాం. ఇదైతే బ్లౌజు, ఇక్కడ నుంచి చీర స్టార్ట్ అవుతుంది. ఎలాగో మనకి ఒక 1 మీటర్ దాకా ఇవ్వరు కదండి, 1 మీటరే మనకి రాలేదు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చీర. ఇక్కడ నుంచి మనకైతే వర్క్ లేస్ అయితే మనకి బార్డర్ స్టార్ట్ అయింది. చూడండి, మామూలుగా మనకి బార్డర్ లేస్ తీసుకుంటేనే సుమారుగా ఇదైతే 350 దాకా అవుతుందండి ఖచ్చితంగా. నేను ఎందుకంటే ఒక 2-3 లేసెస్ అయితే నేను తెచ్చుకున్నాను మొన్న అనంతపూర్ వెళ్ళినప్పుడు. అవి కూడా చూపిస్తాను ముందు వీడియోస్లో. 250 ఈచ్ లాగా నేను 2 తెచ్చుకున్నాను. దీనికైతే ఖచ్చితంగా ఒక 300-350 ఖచ్చితంగా ఉండొచ్చు సింగిల్ లేసే. అది మనకి చీరకి స్టిచ్ చేసి మరీ వచ్చిందన్నమాట. ఇలా 4 సైడ్స్ కూడా ఇచ్చారు. ఇది ఇక్కడ దాకా వచ్చిందన్నమాట. మనకి ఈజీగా మనకి ఇలా వెళ్ళిపోతుందండి, బ్యాక్ వెళ్ళిపోతుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఇదైతే హైలీ రికమెండ్ చేస్తున్నానండి ఖచ్చితంగా. కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కానీ చాలా బాగుంటుంది. నాకైతే ఏ రకం వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. పర్పుల్ ఇష్టపడే వాళ్ళకి నిజంగా ఇది హైలీ రికమెండెడ్ అన్నమాట. ఖచ్చితంగా తీసుకోండి. ఇదండి చీర వచ్చేసి టోటల్ ప్లేన్ అన్నమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ 5 ఐటమ్స్లో ఈ అన్ని చీరల్లో ఏ చీర బాగుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నిజంగా నా సెలెక్షన్, నా టేస్ట్ ఎలా ఉందో మీ టేస్ట్ ఎలా ఉందో అన్నది కంపేర్ చేద్దాం. ఇందులో నాకైతే ఒక 2 శారీస్ అయితే చాలా బాగున్నాయనిపించింది. నాకు బ్లూ అండ్ పింక్ డోలా సిల్క్ అది బాగుంది. లాస్ట్లో చూపించిన శారీ బాగుంది. అంటే మస్ట్గా బాగా నచ్చిందంటే అన్నీ బాగున్నాయి టోటల్గా. ఇవి 2 చాలా బాగా అనిపించాయి అనమాట. ఫైనల్గా చూపించాను కదా, ఇదైతే ఇంకా బాగా నచ్చిందండి నాకైతే. పిల్లలకి ఏదైనా డ్రెస్ కుట్టించాలంటే కూడా సూపర్గా ఉంటుందండి. ఇది నచ్చిందని అనుకుంటానండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలానే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వీటన్నింటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన టైటిల్ కింద అయితే కింద ఉంటుంది కదా, మనకి అవర్స్ వ్యూస్ ఉంటాయి కదా, పక్కన మోర్ అనేవాళ్ళు మనం టచ్ చేసినట్లయితే మనం డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. అక్కడ మనకి వీటన్నింటి లింక్స్ అయితే
యాడ్ చేస్తానండి. ఈజీగా వెళ్ళి హ్యాపీ షాపింగ్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.